వచ్చే వారం ఎన్నికలు వస్తాయి, అదిగో ఎన్నికలు అంటున్నారు. ఏ సంప్రదాయాల ప్రకారం ఎన్నికలు వస్తాయని ప్రశ్నించారు సీఎం రేవంత్. అసలు ఏ ప్రకారం ఎన్నికలు వస్తాయో చెప్పాలన్నారు. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటున్నారు అధ్యక్ష. ఎట్లా వస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లా వస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. ఏ రాజ్యాంగం ప్రకారం వస్తాయి అధ్యక్ష? కొండ పోచమ్మ సాగర్ నుంచి ఫామ్ హౌస్లకు డైరెక్ట్ గా కాల్వలు ఎవరు తీసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వీటికి దగ్గరగా భూములు కొనుక్కొని ఫామ్ హౌస్లు కట్టుకుంది ఎవరు అన్నారు సీఎం. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ఫామ్ హౌస్లకు డైరెక్ట్ గా కాలువలు తీసుకున్న వాళ్ళు ఎవరు? ఈరోజు కట్టుకున్న రిజర్వాయర్లు అది రంగనాయక సాగరా, లేకపోతే కొండపోచమ్మనా, లేకపోతే మల్లన్న సాగరా? ఎవరు భూములు కొనుక్కున్నారు, ఎవరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, ఎవరి ఫామ్ హౌజులకు ఆ రిజర్వాయర్ల నుంచి నీళ్లు పోతున్నాయి, రోడ్లు ఎవరు వేసుకున్నారు? ఈరోజు నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇంచు భూమి అయినా ఎక్కడైనా మేము కొనుక్కున్నామా?